ప్రతి ఒక్క హిందువు దేవుడు లేడు అనేవాడు మాత్రం కంపల్సరీ చూడాలి. హిందువు అయి పుట్టినవాడు మాత్రం సినిమా ఖచ్చితంగా చూస్తారు. అసలు దేవుడు అంటే ఏందో చూపించారు. చాలా మంది ఏంటంటే మేము దేవుడు లేడు అంటున్నారు. దేవుడు లేడు అనే వాడికి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా అర్థమవుతుంది. మాకే కష్టాలు వస్తాయంటే కష్టాలలో సుఖాలలో ప్రతి ఒక్క దాంట్లో దేవుడు ఉన్నాడు. ఇందు లేడు అందు లేడు, ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాడు, ప్రతి ఒక్క వస్తువులో దేవుడు ఉన్నాడు అని చూపించారు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమాకి అయితే నేనైతే 10 స్టార్కి 10 స్టార్ రేటింగ్ ఇస్తానన్న. అండ్ ఈ మూవీలో చైనాని విలన్ గా చూపెట్టారంట కదా. చైనాని విలన్ గా చూపించారంటే అన్న ఒక దేశం అని చూపించలేదన్న. ఆ దేశం అని పేరు పెట్టలేదు, కానీ ఆ జమ్మూ కాశ్మీర్ ఒక ఉంటారు కదా, అందులో మాత్రం అయితే సినిమా మన శివ తాండవం చూపించారు. కైలాసం అని చెప్పారు. కైలాసంలో మన శివుడు తాండవం చేసేది, కానీ అది జస్ట్ ఒక వ్యాక్సిన్ పరంగా చూపించారు. చాలా అంటే మామూలుగా ఇంతకుముందుకు ఒక వచ్చింది కదా కరోనా వైరస్ టైపు, అదొక వైరస్ టైపు చూపించేసి మన కుంభమేళలో వదులుతారు. అందులో స్నానం చేసిన వాళ్ళందరూ చనిపోతుంటారు. అది విలన్స్ బేస్ తీసుకొని మీకు దేవుడు లేడు, ఇందులో కుంభమేళ వచ్చి మూత మీకు చనిపోతున్నారు, దేవుడు లేడు అని చెప్పి నమ్మిస్తారు. అప్పుడు దేవుడు ఉండు అని చూపించడానికి మన బాలకృష్ణ వస్తారు, శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ తర్వాత ఉంటుంది సీను, అసలు గూస్ బంప్స్ అని అసలు వేరే లెవెల్. అసలు ఇందులో ఉన్న డైలాగ్స్ ఏంటంటే, కాషాయం ధరించిన ఆ దేశం చూడు, త్రిశూలం పట్టిన ఆ దైవం చూడు.